శ్రీమాత్రే నమః. వసిన్యాది దేవతలకు వ్యాస భగవానికి నమస్కరిస్తూ మనం శ్రీ లలిత రహస్య సహస్రనామ స్తోత్రంలో నిన్న 117వ శ్లోకం నుండి విశేషాంశాలు తెలుసుకున్నాం. ఈరోజు 118వ శ్లోకం నుండి విశేషాంశాన్ని తెలుసుకుందాం. 118వ శ్లోకం. ఆత్మ విద్య మహావిద్య శ్రీ విద్య కామసేవిత శ్రీ షోడశాక్షరీ విద్య త్రికూట కామకోటిక. ఇక్కడ అమ్మవారి యొక్క విద్యను, అమ్మవారి యొక్క మంత్రస్వరూపాన్ని, సూక్ష్మ రూపాన్ని పూర్తిగా పరిచయం చేసేస్తున్నారు. దీంట్లో ఇంతకు ముందు కూడా చూపించారు, మళ్ళీ చూపిస్తున్నారు. అమ్మవారి విద్య ఆత్మ విద్య. అమ్మవారి విద్య ఏదట? ఆత్మ విద్య. ఆత్మ విద్య అంటే మనకు కనిపించే స్థూల శరీరం, సూక్ష్మ శరీరం మరియు లోపల ఉండే కారణ శరీరం, ఈ మూడు కాకుండా మళ్ళీ వీటిల్లో లోపల మళ్ళీ మనకుండే పంచ కోశాంతర స్థిత, అన్ని కోశాలు 5 కోశాలు దాటిన లోపల ఉన్న ఆ ఆత్మస్వరూపంగా అమ్మవారు కూర్చోందని సాధకుడు తెలుసుకుంటే అదే ఆత్మ విద్య, అదే బ్రహ్మ విద్య, అదే బ్రహ్మ జ్ఞానం. ఆ స్థితికి చేరడమే ప్రతి మానవుని యొక్క లక్ష్యం. అటువంటి ఆత్మ విద్యను బోధించేదే శ్రీ విద్య. కాబట్టి అమ్మవారి యొక్క విద్య ఏదంటే శ్రీ విద్య, అంటే మంత్రస్వరూపం, సూక్ష్మ శరీరం, సూక్ష్మ స్వరూపం. మహావిద్య, అటువంటి ఆత్మ విద్య ఎటువంటిదట? మహావిద్య, గొప్పదైన విద్య, బ్రహ్మ విద్య స్వరూపిణి అమ్మవారు. మరి ఆమె విద్య ఏదయ్యా అంటే శ్రీ విద్య అని చెప్పేస్తున్నారు. అమ్మవారి విద్య శ్రీ విద్య. మనకు శ్రీ అనే విషయం చాలాసార్లు చెప్పుకుని మొదట్లోనే వచ్చేసింది. అన్నింటికి ఆశ్రయ శక్తి శ్రీ విద్య, మంత్రస్వరూపిణి. అందుకని శ్రీ విద్యా స్వరూపిణిగా అమ్మవారు ఉన్నారు. అటువంటి ఆ శ్రీ విద్యలో ఏమున్నాయంటే ఎవరు ముందు ఉపాసించారు చెప్తున్నారు. కామసేవిత. ఆ విద్యను ఎవరు ఉపాసించారంటే మొట్టమొదటి ఈ విద్యను భూమి మీద తీసుకొచ్చిన వాడే కామేశ్వరుడు. ఆమె భర్త అయిన కామేశ్వరుడే తీసుకొచ్చి ఉపాసన చేసి పరిచయం చేశాడు, వ్యాపింపజేశాడు. కాబట్టి ఆయన కామసేవిత, ఆయన చేత సేవించబడింది. మరియు మన్మధుడు కూడా ఉపాసించాడు కాబట్టి కామసేవిత. మన్మధుడిని కామ అంటారు, కోరికతో పుట్టించేవాడు మన్మధుడు. అటువంటి ఆ మన్మధుడి చేత సేవించబడింది కాబట్టి కామసేవిత. కాబట్టి ఈ శ్రీ విద్య మంత్ర స్వరూపాన్ని అంతా కూడా ఎవరు ఉపాసన చేశారంటే కామేశ్వరుడు, మన్మధుడు. మరి ఏందా మంత్ర స్వరూపం అంటే శ్రీ షోడశాక్షరీ విద్య. దాంట్లో ఏముంది? షోడశ అక్షరములు. షోడశం అంటే 16 అక్షరాలు. శ్రీ షోడశాక్షరీ విద్య, దానికి గౌరవవాచకంగా శ్రీ చెప్తున్నారు. 16 అక్షరాల మంత్ర విద్యా స్వరూపమే అమ్మవారి యొక్క శ్రీ విద్య. ఆ 16 అక్షరాలు కూడా మనకు చంద్రకళలకు సంకేతం. మరియు అమ్మవారి యొక్క ఈ శ్రీ విద్య స్వరూపం 16 అక్షరాలతో కూర్చొని, అంటే పంచదశికి ఒక అక్షరాన్ని కలిపితే ఇది షోడశి అవుతుంది. కాబట్టి అమ్మవారి మంత్రంలో 16 అక్షరాలు ఉన్నాయని, వాటికి మహిమ ఉంది. దాన్ని ఉపాసన చేస్తే ఫలితం ఉంటుంది. మనకు ఫలితాలు అని ముందే చెప్పేశారు, చెప్తూ వస్తున్నారు ఇంకా. కాబట్టి అమ్మవారి యొక్క శ్రీ విద్య గొప్పతనం గురించి ఇప్పుడు మనకు పరిచయం చేశారన్నమాట. దీంట్లోనే బాలా విద్య, పంచదశి మంత్రం. పంచదశి మంత్రానికి ఒక అక్షరాన్ని కలిపితే అదే షోడశ అవుతుంది. అదే షోడశాక్షరి విద్య. త్రికూట, ఇంకా అమ్మవారిని త్రికూట అంటున్నారు. త్రికూట అంటే 3 కూటములు కలది. ఏందా 3 కూటములు? బ్రహ్మాదుల కూటము, అవస్థాత్రయము, పీఠత్రయము, లోకత్రయము, గుణత్రయము. ఇవి ఆమె మళ్ళీ మంత్రకూటము. ఇవన్నీ కూటములు అంటే సమూహం. 3 అంటే 3 కూటములు కలిది కాబట్టి అమ్మవారిని త్రికూట అంటున్నారు. ఏందా త్రికూటం అని చెప్పారు? బ్రహ్మ, రుద్ర, విష్ణు 3 కలిపి, వాడి 3 యొక్క స్వరూపం కలిపి త్రికూటం, ఒక కూటం, 3 కూటములు. అవన్నీ కలిసి ఆ 3 అన్నింటిలో వ్యాపించిపోయింది ఆ చిచ్చక్తిగా ఉన్న తల్లి. కాబట్టి మళ్ళీ బ్రహ్మాదుల కూటము, అవస్థాత్రయం. అవస్థాత్రయం అంటే జాగ్రత్త, స్వప్న,
సుషుప్తి అవస్థల యొక్క త్రయం 3. మళ్ళీ పీఠత్రయం కామగిరి, పూర్ణగిరి, జాలంధర పీఠం. మరియు లోకత్రయం భూలోకం, స్వర్గలోకం, పాతాళలోకం. మరియు గుణత్రయం సప్త రజస్తమో గుణాలు. ఇంకా మంత్రస్వరూపం అయితే వాగ్భవకూటం, కామరాజకూటం, శక్తికూటం. ఇవి మనకు ముందే వచ్చేసాయి. వీటన్నింటి యందు వ్యాపించిన శక్తి కాబట్టి అమ్మవారిని త్రికూట అన్నారు. ఇంకా కామకోటిక అంటే పరమశివుడే ఏకదేశంగా కలది కాబట్టి ఆమెను కామకోటిక అన్నారు. కామకోటి పీఠమే మన కంచిలో ఉండే అమ్మవారు కాబట్టి అక్కడ ఉన్న అమ్మవారి గురించి తెలియజేస్తున్నారు. అంటే శివశక్తుల ఐక్య స్వరూపం. ఐక్యం చూపించాలంటే అర్థమైంది. ఏకదేశంగా వచ్చింది అంటే సాధకుడైన వాడు చేరుకోవాల్సింది సహస్రాలలో ఉండే వాడి శివశక్తుల కలయికం చేరుకోవాలి. ఆ చేరుకున్న ప్రదేశాన్ని అంటే అక్కడికి చేరుకున్నాడు. ఆత్మవిద్యగా ఉన్నాడు. ఆత్మవిద్య అది కదా, వాళ్ళిద్దరి కలయికే ఆత్మవిద్య. ఆ ఆత్మవిద్యను అందుకున్న సాధకుడు ఎవరు ఉంటాడో వాడికి మోక్షం లభిస్తుంది. అందుకని మోక్ష స్వరూపుని చెప్పడానికి కామకోటిక అని మనకు విషయాన్ని తెలియజేస్తున్నారు ఇక్కడ. ఈ విధంగా మనకు అమ్మవారి యొక్క మంత్రం, అమ్మవారి యొక్క మంత్ర స్వరూపం మరియు ఏ కూటాలతో ఉంది అని దాన్ని ఎవరు మనకి ఇచ్చారన్న విషయాన్ని ఈ శ్లోకం ద్వారా మనకి తెలియజేశారు వసున్యాదేవతలు. ఎంతో మంది ఈ ఉపాసన చేసి తరించారు ఈ శ్రీ విద్యని. మనకు ఒక గురువు దొరికి మనం ఉపదేశం పొంది చేసేదానికన్నా ఈ నామాలు అనుకుంటే మన అదృష్టం. లలితా సహస్రనామంలో ఈ పారాయణ చేసుకుంటేనే మనం ఆ మంత్రాలు చేసినట్టే లెక్క. కాబట్టి మనం చాలా అదృష్టవంతులం. ఇది మనకు ఈ 118 శ్లోకంలో వసున్యాదేవత తెలుపుతున్న విషయం అన్నమాట. రేపు 119 శ్లోకంతో కలుసుకుందాం. సర్వం శివార్పణమస్తు. స్వస్తి.